అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి అలాగే చలమశెట్టి సునీల్ ఈ రోజు అయితే కాకినాడ జిల్లా రావడం జరిగింది. ఈ రోజు అన్నవరం సత్యదేవుని దర్శించుకున్నారు. ప్రస్తుతం చలమశెట్టి సునీల్ గారు మన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొదటిసారిగా కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఎలా ఉందని వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు? ఇప్పుడు జగన్ గారు నేను ఈసారి పోటీ చేయాలని విశ్వసించి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేయటం జరిగింది. అలాగే వరపుల సుబ్బారావు గారిని ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేయటం జరిగింది. ఆయన ముఖ్య ఉద్దేశం వై నాట్ 75 అనే విధంగా కాకినాడ పార్లమెంట్లో గతంలో 6 అసెంబ్లీ సెగ్మెంట్లోనూ గెలుచుకోవడం జరిగింది. ఈసారి 7 నియోజకవర్గాల్లోనూ 7 ఇన్ఛార్జీలు గెలిచి కాకినాడ పార్లమెంట్లో ఈ వైనాట్ 175లో భాగంగా ఈ 7 నియోజకవర్గాలని అత్యధిక మెజార్టీతో గెలిచి కాకినాడ పార్లమెంట్ని కూడా భారీ మెజార్టీతో గెలవాలని ఉద్దేశంతో నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్గా వేయటం జరిగింది. ఇవాళ ఇన్ఛార్జ్గా వేసిన తర్వాత ఇవాళ మంచి రోజు అని చెప్పి మేము క్యాంపెయిన్ మొదలు పెట్టడం జరిగింది. ఈ రోజున ముఖ్యంగా మా అసెంబ్లీ కోఆర్డినేటర్లందరినీ, ఇన్ఛార్జీలందరినీ, అలాగే ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని అందరినీ కూడా కలుసుకుని రేపు రాబోయే రోజుల్లో, రేపు జరగబోయే ఎలక్షన్స్లో అందరం కూడా కలిసి పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే ఎలక్షన్స్లో అందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిచే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ పార్టీకి బలమంతా కూడా జగన్ గారు గత 5 ఏళ్ళు చేసిన పరిపాలన, ఆయన ఏ విధమైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇంచుమించు 80% ఇళ్ళకి, నిరుపేద గృహాలకి లబ్ధి చేకూరే విధంగా కూడా ఈ రోజున ఈ సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. అలాగే మరో పక్కన పోర్ట్లని, మెడికల్ కాలేజీలని, అలాగే ఫిషింగ్ హార్బర్స్ అని, అలాగే ఎన్నో ఆలోచనలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనని ఇప్పుడు చూస్తే మీరు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కన్నా ఆంధ్ర రాష్ట్ర జిఎస్డిపి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నదంటే కేవలం ఆయన నిరుపేద కుటుంబాలకు ఇచ్చిన సంక్షేమం వలన ఇవాళ ఎంతోమంది లబ్ధిదారులు ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్ర ఎకానమీని ఈ విధంగా నడపడానికి కూడా కారకులయ్యారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 90% ఆడవాళ్ళని, అంటే విమెన్ సెంట్రిక్గా ఈ పథకాలన్నింటిని కూడా డెలివర్ చేయడం జరిగింది. రేపు రాబోయే ఎలక్షన్స్లో ఉమెన్ అంటే ఆడవారు పెద్దపేట వేసి జగన్ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి, ఎందుకంటే ఎవరు ఊహించిన విధంగా కూడా గతంలో వచ్చిన మాదిరిగానే అంతకన్నా ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే విధంగా కూడా ఈసారి ఎలక్షన్ జరుగుతుంది కూడా మేమందరం భావిస్తున్నాం. అంటే ప్రధానంగా ఈ కాకినాడ నియోజకవర్గం చూసుకుంటే ఇప్పటికే 3 సిట్టింగ్లు మార్చిన పరిస్థితి. ఈ పరిణామాలను ఏ విధంగా కలుపుకుని వెళ్తారు? ఇప్పటికే కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. ఆ పరిణామాలను ఎలా చూడాలి? ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ ఒకటి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలోనే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గత 6 నెలల నుంచి కూడా సోషల్ ఇంజనీరింగ్ అని కానీ, గతంలో పెర్ఫార్మెన్స్ని బట్టి కానీ రకరకాలుగా కోణాల్లో ఆలోచనలు చేసి అభ్యర్థులను మార్చడం జరిగింది. అలా అని చెప్పి మార్చడం అందరినీ పక్కన పెట్టే విధంగా కాకుండా కూడా వాళ్ళందరికీ కూడా తగిన గుర్తింపు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కలుపుకొని అందరితోనూ మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఉన్నవాళ్ళని, సిట్టింగ్గా ఉన్న వాళ్ళని తీసినప్పుడు కొంతకాలం మొదట్లో 4 వారాలు 2-3 వారాలు ఇబ్బందులు ఉంటాయి తప్పితే అందరినీ కూడా కలుపుకొని ఇక్కడ 7 నియోజకవర్గాలని గెలిచే విధానంలో వాళ్ళందరి పాత్ర కూడా ప్రముఖంగా ఉంటుంది. అందరితో కలిసే ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. అంటే మీరు సుదీర్ఘ రాజకీయంగా ఉన్నారు గతంలో, మొదటి నుంచి కూడా. ఇప్పుడు ఏ పరిణామాలు మీ విజయానికి దోహదపడతాయి అనుకుంటున్నారు? గతం నుంచి కూడా, గత కొన్నాళ్ళ నుంచి కూడా 3 ప్రయత్నాలు చేశారు, ఇప్పుడు 4వ ప్రయత్నంగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీ విజయానికి ఇప్పుడు ఏ విధంగా దోహదపడతాయి? అంటే మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా కూడా ప్రతి నిరుపేద కుటుంబాన్ని హత్తుకునే విధంగా, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ మాదిరిగా అయితే నిరుపేద కుటుంబాల్లో చిరస్థాయిగా ఉండిపోయే విధంగా ఆయన పథకాలని ఇచ్చారో అంతకన్నా గొప్పగా రాజశేఖర రెడ్డి గారి కన్నా గొప్పగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయడం జరిగింది. ఆ ఆలోచనకు అనుగుణంగా కూడా ఇప్పుడు చూస్తే మీరు ఇలాంటి వెల్ఫేర్ స్కీములు, అంటే ఇంచుమించు 4 లక్షల కోట్లు, దాదాపు 4 లక్షల కోట్లని 4.5 సంవత్సరాల్లో ఇచ్చిన భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదు. సో అదే పార్టీకి గొప్ప అండదండలు. ఇవాళ ఆ లబ్ధిదారులందరూ కూడా జగనన్న వస్తేనే ఈ సంక్షేమ పథకాలన్నీ ముందుకెళ్తాయి. అలాగే గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వాలంటీర్ వ్యవస్థను తేవటమే కానీ, గ్రామ స్వరాజ్యం అని చెప్పి మీకు సచివాలయాలు పెట్టడమే కానీ, ఆర్బీఐ కేంద్రాలే కానీ, ఇలాగన్నీ చూసుకుంటే కూడా ఇంచుమించు 10 లక్షల ఉద్యోగాలు కొత్తగా కూడా క్రియేట్ చేయడం జరిగింది, ఉద్యోగ అవకాశం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సారథులుగా ఆర్మీ కింద ఉండి రాబోయే ఎలక్షన్స్లో
ప్రతి నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారని కూడా అందరూ ఆశిస్తున్నారు. సర్వేలు కూడా అయ్యే చెప్తున్నాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లోనూ వై నాట్ 175 అనే నినాదం చేపుచ్చుకున్నారు. అంటే ఒక పక్కన జనసేన టీడీపీ పొత్తు ముందుకెళ్తున్నారు, మరో పక్కన వైసీపీ సింగిల్గా మేము సిద్ధం అంటున్నారు. ఇవన్నీ కూడా ఏ విధంగా ముందుకెళ్తారు? మీకు మొన్న మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రత్యర్థి పార్టీలు సైకిల్ పార్టీ ముందుకెళ్ళాలంటే ఇద్దరు ఎక్కి తొక్కాలి, ఇంకో ఇద్దరు తొయ్యాలి అన్న విధంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీతో షర్మిల గారితో ఇండైరెక్ట్గా పొత్తు, ఇప్పుడు మళ్ళీ ఇంకో పక్కన బీజేపీ పార్టీతో పొత్తు, జనసేన పార్టీతో పొత్తు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్టీని కలుపుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నది, ప్రజల్లో చాలా నాటుకుపడి ఉన్నదన్న ఉద్దేశంతోనే ఆయన ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ కూడా ప్రజలందరూ కూడా దగ్గరుండి గమనిస్తూనే ఉన్నారు, ఓటర్లు గమనిస్తూనే ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ఎవరు ఊహించిన విధంగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి భారీ విజయం అందించి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా కూడా కూర్చోబెడతారని కూడా ఆశిస్తున్నాను. కాకినాడ పార్లమెంట్లో ఎన్ని నియోజకవర్గాలు కైవసం చేసుకోబోతారు? మొత్తం వారాలకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? మీకు గతంలో చెప్పిన గతంలో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు రావడం జరిగింది. ఈసారి నేను పార్లమెంట్ కోఆర్డినేటర్గా వచ్చిన సందర్భంగా దానికన్నా మించి ప్రయత్నం చేసి తప్పకుండా 7 నియోజకవర్గాలు గెలిచే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది. అండ్ తప్పకుండా కూడా 7 నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ సీట్ని కూడా భారీ మెజారిటీ, ఎందుకంటే 3 సార్లు ప్రయత్నం చేయడం జరిగింది. 3 సార్లు కూడా ఇప్పుడు గోల్డ్ మెడల్ రావాల్సింది సిల్వర్ మెడల్తో ఆగిపోవడం జరిగింది. ఈసారి గోల్డ్ మెడల్ భారీ మెజార్టీతో కూడా తీసుకుంటామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే గత మూడు పర్యాయాలు కూడా ప్రయత్నించినప్పటికీ ఈ 4వసారి అయితే విజయం నాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, మొత్తం వారాలుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పాలన కావచ్చు, అన్నీ కూడా ప్రజలందరూ కూడా అతనే నమ్ముతున్నారు. కాబట్టి ఆ పాలనే మళ్ళీ 175 పాటు ఈ కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కూడా కైవసం చేసుకుంటారన్నారు. అలాగే ప్రధానంగా ఆ టీడీపీ జనసేన పొత్తులు ఎంతమంది వచ్చినా సరే వైసీపీ సింగిల్గా సిద్ధమంటూ మేమంతా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి. ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ సీఎంగా చూస్తాం. కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా ఇప్పుడు నన్నందరూ కూడా కాకినాడ పార్లమెంట్లో ఉండి 7 నియోజకవర్గ ప్రజలు కూడా ఎప్పుడు ఇచ్చేయాలా, ఎప్పుడు ఆశీర్వదించాలని మొత్తం కూడా సిద్ధంగా ఉన్నట్టుగా మనకి ప్రధానంగా కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో చెలమలశెట్టి సునీల్ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పారు. ఇది కూడా తాజా పరిస్థితి. మేము రామతో ప్రకాష్, RTV, అన్నవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.